ఈ వీడియోలో SEO గురించి తెలుసుకుందాం. నేటి డిజిటల్ యుగంలో వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి బలమైన ఆన్లైన్ ఉనికి కలిగి ఉండాలి. చాలా కీలకం కూడా ఇది. మరియు ఆన్లైన్లో మీ వెబ్సైట్ని మరియు ఆన్లైన్లో మీ యొక్క వెబ్సైట్ కావచ్చు, మొబైల్ యాప్ కావచ్చు, లేదా మీ బిజినెస్ గురించి ప్రజలు సెర్చ్ చేసేటప్పుడు రావాలన్నా, లేదా ఫలానా సర్వీస్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు రావాలన్నా సరే SEO అనేది చాలా కీలకం. SEO ఎలా చేయాలి, అసలు SEO అంటే ఏంటి, ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుందాం. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది గూగుల్, బింగ్, యాహూ లాంటి సెర్చ్ ఇంజిన్స్లో మీ యొక్క వెబ్సైట్ హై ర్యాంకింగ్ తోటి, అంటే ఎవరైనా సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ పేజీలో వచ్చేలా చేస్తుంది అన్నమాట. ఈ SEO చేయడం వల్ల మీ యొక్క వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ ఆర్ సర్వీస్ అనేది ప్రజలకి ఎటువంటి డబ్బులు అనేది ఖర్చు పెట్టకుండా ఫస్ట్ పేజీలో ర్యాంకింగ్ చేసేలా చేయొచ్చు అన్నమాట. ఈ SEO చేయడానికి బ్లాక్ లింక్స్, కస్టమర్ యాక్విజిషన్, టాప్ కీవర్డ్స్, అవర్ గోల్స్, అవర్ స్ట్రాటజీ అండ్ సమ్మరీ, వీటి గురించి అది ఏ విధంగా చేయాలనే విషయం ఒకసారి ప్రాపర్గా డిస్కస్ చేద్దాం. మీ యొక్క వెబ్సైట్ అంటే ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఏపీ జర్నలిజం ఛానల్ అనేది ఫస్ట్ ర్యాంక్, అంటే ఏపీ జర్నలిజం పేరు సెర్చ్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే న్యూస్ ఛానల్స్ ఆర్ న్యూస్ మ్యాగజైన్స్ ఇన్ విజయనగరం మరియు ఆంధ్రప్రదేశ్ సెర్చ్ చేసేటప్పుడు రావాలంటే మేము ఏం చేస్తామంటే, ఏదైతే వెబ్సైట్ డెవలప్ చేస్తామో దానికి SEO చేస్తాం అన్నమాట. లైక్ గూగుల్ మెటా ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్. ఈ కీవర్డ్ ఏదైతే పెడతామో, ఏపీ జర్నలిజం అనేది కీవర్డ్ అనుకుందాం. ఈ కీవర్డ్ ఫస్ట్ పేజ్లో ర్యాంకింగ్ చేయాలంటే ఏదైతే కీవర్డ్ అండ్ మెటా టైటిల్లో కూడా యూజ్ చేయాలి, అండ్ మరియు డిస్క్రిప్షన్లో కూడా యూజ్ చేయాలన్నమాట. అండ్ వెబ్సైట్లో కూడా ఈ కీవర్డ్ని కొంచెం హెడ్డింగ్ అంటే కొంచెం పెద్ద ట్యాగ్స్ లాంటివి కూడా పెట్టాలన్నమాట, టైటిల్స్. ఇది ఏ విధంగా చేయాలో కూడా ఒక వీడియో డీటెయిల్గా చేస్తాం. జస్ట్ ఈ యొక్క వీడియోలో ఏవే అవసరం వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుని వెళ్తుంటాం. ఎందుకంటే ప్రతిదానికి ఎక్కువ టైం అనేది తీసుకోవాల్సి వస్తుంది, మీకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ముందు ఎటువంటి స్కిల్స్ అవసరం వాటి గురించి ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత వాటిని ఏ విధంగా చేయాలో కూడా తెలుసుకుందాం. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.